హలో గైడ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ మిల్లెట్స్ ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దామా. నేను ఈ విధంగా 2 మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. కోడో మిల్లెట్ అండ్ ఫోక్టైల్ మిల్లెట్ అనమాట. ఇవి మిల్లెట్స్ నేను 4 గ్లాసులు తీసుకుంటాను. ఒక పాత్రలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ 2 మిల్లెట్స్ని మనము ఈ విధంగా పాత్రలోకి వేసుకున్న తర్వాత చాలా బాగా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి మిల్లెట్స్. ఫోక్టైల్ మిల్లెట్ అండ్ కోడో మిల్లెట్ తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ఇడ్లీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నా కానీ పెట్టండి, చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది. చాలా కమ్మగా అనిపిస్తుంది. నార్మల్ రైస్ ఇడ్లీ కన్నా ఈ మిల్లెట్స్ ఇడ్లీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాసు ఈ విధంగా ఉద్దిపప్పు తీసుకొని ఇంకొక పాత్రలోకి వేసుకోవాలి. అలానే ఒక గ్లాసు అటుకులు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు బాగా ఈ మిల్లెట్స్ని ఇవి సపరేట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్లో ఒకసారి మనం బాగా ఈ విధంగా వాష్ చేసుకోవాలన్నమాట. మిల్లెట్స్ 4 నుంచి 5 సార్లు వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ ఈ విధంగా వాటర్ వేసేసి నానపెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అలానే ఉద్దులు అటుకులు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి కూడా ఒకసారి మనము నీట్గా ఒక 4 నుంచి 5 సార్లు వాష్ చేసుకునేసి ఈ విధంగా నానపెట్టుకుందాము. ఒక 6 to 8 అవర్స్ తర్వాత మనము ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. టేస్టీ అయిన మిల్లెట్స్ ఇడ్లీ. ఇప్పుడు వాష్ చేసుకున్న దానిపైన ఈ విధంగా మూత పెట్టుకునేసి నేనైతే 8 అవర్స్ నానపెట్టాను. ఈ విధంగా మొత్తం జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిల్లెట్స్ పిండి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉద్దులు అలానే అటుకులు కూడా ఈ విధంగా వేసుకునేసి మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఈ విధంగా ఎంత చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇది కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి పెట్టుకోవాలి. మార్నింగ్ లేవంగానే చూడండి ఎంతో బాగా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిపోయింది. పిండి అనేది చక్కగా పులిచిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాటరింగ్ అనేది చాలా చాలా కరెక్ట్గా ఉంది. అంటే మనం పిండి వేసే రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటాం కాబట్టి అదే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉంది. బేకింగ్ సోడా కొద్దిగా, అలానే రుచికి తగినంత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొర్రలు ఇడ్లీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టాక ఇడ్లీ మూతలు ఉంటుంది కదండి, ఆ విధంగా. ఇప్పుడు ఇడ్లీ మూతకు వచ్చేసి ఇడ్లీ పాత్రకి ఒకసారి ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అన్ని ఇడ్లీ పాత్రలో మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటరింగ్ కలిపాం కదండి పిండి. బ్యాటరింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ హోల్స్ లేక మొత్తం ఈ విధంగా వేసుకునేసారి పిండిని ఎగ్జాక్ట్లీ 20 minutes లో అయిపోతుందండి. కొర్రల ఇడ్లీ అనేది మిల్లెట్స్ ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లో అయినా చట్నీలో అయినా బ్రహ్మాండంగా ఉన్న ఇడ్లీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకొని స్పాంజ్ మిల్లెట్స్ ఇడ్లీ